బాలా స్ట్రీట్ వాకర్స్లో భాగంగా ఈరోజు ఒక 16 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. మా ఇంట్లో మా చేతులతో వండుకొని గాంధీ హాస్పిటల్ దగ్గర కొంతమందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాము. పద్మారావు నగర్ స్కందగిరి టెంపుల్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు ఎలా వెళ్ళాలి రూట్ అనేది చెప్తూ ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. పద్మారావు నగర్లో ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్లు, చూసారా? పొద్దున్నే మురికి. దగ్గర హెవీ క్లౌడ్ ఉంది. వాళ్ళ మన వాకింగ్ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ వరకు మనం ఎలా వెళ్ళాలో మార్గం మీకు చూపిస్తుంటాను. ఇది స్కందగిరి టెంపుల్, పద్మారావు నగర్ స్కందగిరి టెంపుల్. పద్మారావు నగర్ మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాం మనం. ఈ పూల కొట్లు రెండు ఉంటాయి ఆపోజిట్లో. సర్దార్ పటేల్ కాలేజ్ రోడ్డు. ఈ సర్దార్ పటేల్ కాలేజ్ ఫేమస్ కాలేజ్ అన్నమాట ఇది. సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజ్. ఈ సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజ్. ట్వంటీ 24 అవర్స్ ఈ రోడ్డు ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా బిజీ అయింది ఈ రోడ్డు. ఒక 6-7 ఏళ్ల క్రితం ఇంత బిజీ ఉండేది కాదు, కానీ ఈ మధ్యకాలంలో బాగా బిజీ అయిపోయింది అన్నమాట. మనం ఇప్పుడు వాకర్స్ టౌన్ అని చెప్పేసి ఒక పార్క్ ఉంటుంది, నేర ఆ పార్క్ దగ్గర ఉన్నాం. ఆ పార్క్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పద్మారావు నగర్ ఇంకా మెయిన్ రోడ్కి వస్తాము. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే గాంధీ హాస్పిటల్ రూట్ వచ్చేస్తుంది. సో నియర్ బై పద్మారావు నగర్ నుంచి గాంధీ హాస్పిటల్ వెళ్ళడానికి దాదాపు నియర్ బై, అంటే రెండు రూట్లు ఉన్నాయి ఇక్కడి నుంచి. ఒకటి సికింద్రాబాద్ యువతల నుంచి వెళ్ళొచ్చు, లేదు అంటే కనుక ముషీరాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు.
మనం ఇప్పుడు వాకర్స్ టౌన్ నుంచి వెళ్తున్నాం అనమాట. వాకర్స్ టౌన్ రూట్లో ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాకర్స్ టౌన్ అనేది ఎప్పుడు బిజీనే. ఎర్లీ మార్నింగ్ 4:35కి ఓపెన్ చేస్తారు పార్కు. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు, వాకింగ్ చేస్తుంటారు. అయితే ఈ ఏరియాలో కొబ్బరి బొండాలు మాత్రం చాలా ఖరీదు ఉన్నాయి. మ్యాక్సిమం ఈ రూట్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొబ్బరి బొండాలు మాత్రం ఇక్కడ కొనకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇటువైపుకి ఒక చిన్న బాటిల్ వచ్చి 150 రూపాయల వరకు తీసుకుంటున్నారు. సో కొబ్బరి బొండం ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే మ్యాక్సిమం మధురా నగర్ సైడ్ తీసుకోండి. అటువైపు మనకి 90 రూపాయలకే బాటిల్ దొరుకుతుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా ఖరీదు ఉంది. సో అదే పూలు కూడా ఇక్కడ స్కందగిరి టెంపుల్ ఉంటుంది, పూలకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది అన్నమాట. స్కందగిరి పార్క్, ఇది వాకర్స్ టౌన్ పార్క్. ఇదే వాకర్స్ టౌన్ పార్క్. మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మెయిన్గా సూపర్ మార్కెట్స్ కావచ్చు, గోల్డ్ షాప్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అన్ని ఫెసిలిటీస్ కూడా మన పద్మనాభ నగర్లో ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటాయి అన్నమాట. పద్మనాభ నగర్ అంటే ఏంటంటే ఒకప్పుడు తమిళ వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని తమిళ వాళ్ళు ఇక్కడి వాళ్ళకి దారాదత్తం చేసిన తర్వాత పద్మనాభ నగర్ టెంపుల్ కూడా చిన్న స్థలం కూడా వాళ్ళే కట్టింది. ఆ స్థలం కూడా మొత్తం పద్మనాభన్ అనే వ్యక్తి ఇచ్చాడంట టెంపుల్ కోసం. సో అప్పటి నుంచి కూడా ఇది పద్మనాభ నగర్గా మారిపోయింది. ఈ నియర్ బై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావడంతో ఇక్కడంతా రైల్వేలకు సంబంధించిన రైల్వే క్వార్టర్స్ ఎక్కువ ఉంటాయి, ఆఫీసర్స్ బంగ్లాలు ఉన్నాయి. అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ కానీ అన్నీ ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. విజేత సూపర్ మార్కెట్ ఒకటి, రత్నదీప్ అవైలబిలిటీ ఉంటుంది, విజేత సూపర్ మార్కెట్ అవైలబుల్ ఉంది. ఇక్కడే ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుంది. అన్ని మార్కెట్లు ఉన్నాయి. అదే డిమార్ట్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. సో ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగున్నాయి ఇక్కడ పద్మనాభ నగర్లో. రెంట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ కొంచెం హై స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా. ముఖ్యంగా మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇటు గంగపుత్ర కాలనీ నుంచి 44X బస్సు ప్రతి 10 నిమిషాలకోటి అవైలబిలిటీలో ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేదు. అదేవిధంగా పద్మనాభ నగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ప్రతి నిమిషం ఆటోలు అవైలబిలిటీలో ఉంటాయి. ఇట్స్ వాకబుల్ డిస్టెన్సే, జస్ట్ ఎంత 1.5 కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్కి. సో వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి హ్యాపీగా వెళ్ళచ్చు. మనం ఇప్పుడు పద్మనాభ నగర్ చౌరస్తా దగ్గర ఉన్నాము. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తిరిగితే కనుక మనకి సాయిబాబా టెంపుల్ వస్తుంది. మనం సాయిబాబా టెంపుల్ రూట్లో నుంచి అటు గాంధీనగర్ మెయిన్ రోడ్కి వెళ్తాం అన్నమాట. ఈ రూట్ నుంచి
ఇది సాయిబాబా టెంపుల్ రూట్. దీన్ని ఏమంటామంటే హౌసింగ్ సొసైటీ, వెంకటాపురం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. ఈ సొసైటీ ఎంట్రన్స్లోనే మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఫేమస్ అనమాట. ప్రతిరోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు నిత్యం కూడా. అదే బయట మనకి అమ్మవారి దేవాలయం ఉంటుంది, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం. ఎవరికి వాళ్ళే వచ్చి ప్రశాంతంగా పూజలు చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర. బాబా దేవాలయం లోపల ధూని కానీ అంతా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఈ టెంపుల్ గురించి కూడా చేద్దాం. టెంపుల్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళొచ్చు, ఎంత దూరం ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్, దూరమా, అన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతమైన ఏరియా అన్నమాట ఇదంతా కూడాను. దేంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఈ గల్లీలన్నీ కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ చెట్లు అనేవి ఎక్కువగా పెంచుతున్నారు. చాలా కేర్ తీసుకుంటారు అన్నమాట చెట్ల విషయంలో. అందుకనే పద్మారావు నగర్ ఎంత ఎండ ఉన్నా కానీ మనకి దాదాపుగా కూల్గా ఉంటుంది. చూడండి, ఇలాంటి చెట్లు అసలు మనకి ఎక్కడైనా కనిపిస్తే ఎంత పాతకాలం నాటి చెట్టు అది. మనం ఒక 2 minutes 3 minutes వాక్ చేస్తే కనుక పద్మారావు నగర్ గాంధీ హాస్పిటల్ మెయిన్ రోడ్కి ఎక్కేస్తాం. గాంధీ హాస్పిటల్ మెయిన్ రోడ్ ఎక్కే ముందు మనకు ఒక స్కూల్ కనిపిస్తుంది. అది వాకర్స్ టౌన్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి. బహుశా ఈ పద్మారావు నగర్ ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల్లో అతిపెద్ద స్కూల్ ఇదే అయి ఉంటుంది అన్నమాట. వాకర్స్ టౌన్ స్కూల్ అంటాం. ఇది ఫేమస్. వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటాను. ఇదే స్కూల్, చాలా పెద్ద స్కూల్ అన్నమాట ఇది. వాకర్స్ టౌన్ స్కూల్. అంతా బాగుంది కానీ ప్రైవేట్ స్కూల్స్ చాలా ఎక్కువైపోవటం వలన, ప్లస్ మధ్యతరగతి ప్రజలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేసేందుకు తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ కూడా ఆ తరహాలోనే నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది అభిప్రాయం. గవర్నమెంట్ స్కూల్ అట్లీస్ట్ 10th వరకు చదివిన వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలకు అర్హత ఉంటుందని కూడా ఏమైనా గవర్నమెంట్ కనుక రూల్ తీసుకొస్తే కనుక గవర్నమెంట్ స్కూల్స్ తప్పకుండా బాగుపడతాయి. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ అంటే మన చేతుల్లో లేదు. అట్లీస్ట్ 10వ తరగతి వరకైనా గవర్నమెంట్ స్కూల్లో చదవాలనే ఒక రూల్ మాత్రం ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకురావాలి. అప్పుడే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుంది. వచ్చేసాం మనం దాదాపుగా పద్మారావు నగర్ నుంచి గాంధీ హాస్పిటల్ మెయిన్ రోడ్.
మామూలుగానే పద్మారావు నగర్లో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ వలన ఇంకా చల్లబడింది వాతావరణం. గాంధీ హాస్పిటల్ మెయిన్ రోడ్డుకి అయితే మనం వచ్చేసాం. సైడ్కి వెళ్తే అది రోడ్డుకి గాంధీ హాస్పిటల్. గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ అది ఎదురుగా అనిపించాయి. హాస్పిటల్స్ కూడా తెలంగాణలో హాస్పిటల్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా రైల్వే హాస్పిటల్ లాలాగూడలో ఉన్నటువంటి రైల్వే హాస్పిటల్ అనేది అక్కడ ట్రీట్మెంట్ కానీ, అక్కడ నర్సులు రిసీవింగ్ కానీ, వాళ్ళు చెప్తున్న సజెషన్స్ కానీ, వాళ్ళు ఇస్తున్నటువంటి కోఆపరేషన్ కానీ చాలా బాగుంది. ఎంతమంది పేషెంట్లు వచ్చినా సరే విసుక్కోకుండా చాలా బాగా చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. అదేవిధంగా గాంధీ హాస్పిటల్ కూడా వైద్యం బాగుందనే టాక్ వస్తుంది. మరి ఎలా ఉందనేది మాత్రం మనకు పూర్తిగా తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు లాలాగూడ రైల్వే హాస్పిటల్ చాలా బాగుంది. చుట్టుపక్కల వాళ్ళు పద్మారావు నగర్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాదు, అదేవిధంగా అటు మల్కాజ్గిరి ప్రాంతాల నుంచి రైల్వే హాస్పిటల్కి వస్తున్నారు ఎక్కువ మంది కూడాను. సో రూపాయి ఖర్చు లేకుండా మంచి వైద్యం అందిస్తున్నారు, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. మనం దాదాపుగా వచ్చేసాం గాంధీ హాస్పిటల్కి. అది గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్. ఓ 2-3 కిలోమీటర్ల దూరంలో కనుక ఏ పనున్నా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా నడక అనేది అలవాటు చేసుకోండి. నడిచి వెళ్తూ ఉండటం వల్ల మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది. 40-50 సంవత్సరాల తర్వాత కూడాను ఆరోగ్యంగా ఉండాలి అంటే, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలన్నా కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అసలు చాలామంది కూడా వాకింగ్ అనేది చేయటం లేదు. వాకింగ్ లేకపోవడం వల్లనే చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా వాకింగ్ చేయాలి. గాంధీ హాస్పిటల్కి వచ్చేసాము. ఇక్కడే మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాల్సింది అన్నమాట. నెలలో ఒకసారైనా సరే మేము ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాము. సో ఇందులో భాగంగా ఇంతకుముందు రెగ్యులర్ చేస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే బాలా స్ట్రీట్ వాక్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ టైం వీడియోతో చేస్తున్నాం అనమాట. ఇప్పటివరకు చేసినంత కూడా ఏంటంటే మామూలుగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పేసి వాక్ చేసుకుంటూ వస్తున్నాము. దాదాపుగా ఏంటంటే ఇక్కడ చాలామందికి కూడా ఇక్కడ ఫుడ్ అనేది ఫ్రీగా ఎవరో ఒకరు డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు. బట్ మన వంతు సహాయంగా కూడా మనం కాస్త కూస్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మంచిదనే అభిప్రాయంతో వచ్చి చేస్తున్నాను అన్నమాట. చూద్దాం. ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి. ఆల్రెడీ అక్కడికి వచ్చే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ఫుడ్ అనేది పెడుతూనే ఉంటారు ఇక్కడ. మనం కూడా అందించడం మంచిది కదా, ఇవ్వడం వరకు మంచిదే. ఎంతమంది తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. గాంధీ హాస్పిటల్
సూపర్ స్పెషాలిటీ అన్నమాట. వైద్యం కూడా బాగా జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది. సైడ్ వెళ్ళి లేదా వాళ్ళకి ఇచ్చేసేద్దాం. ఉన్నారు కొంతమంది, వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేసి మెట్రో రైలు వచ్చిన తర్వాత చాలామందికి కూడా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే మెట్రో కిందే చాలామంది కూడాను సేద తీరుతున్నారు. ఇక్కడ వాళ్ళకి 2 ప్యాకెట్ ఇచ్చేద్దాం. అమ్మాయి హాస్టల్ పోయిందా? సరే. తిన్నావా? ఎంతైనా నేను ఎదుగులు మాత్రం బ్రహ్మాండంగా చూస్తుంది. నా అన్నా తిన్నారా? టిఫిన్ చేస్తారా? చేశారా? ఇది ఎవరుంటే వాళ్ళకి ఫుడ్ అనేది ఇచ్చేస్తే మంచిది కదా. వన్నా టిఫిన్ చేస్తున్నావా?
కన్స్ట్రక్షన్ అనేది చాలా వరకు పూర్తయింది. వస్తున్నారు, వాళ్ళకు కూడా ఇచ్చేద్దాము. నా సార్ ఆయన చాలా కలిగి ఉన్నాడు. ఓకే, ప్లాంటింగ్ అమ్ముకుంటారు, అన్నీ అమ్ముకుంటారు. అవునా, సరేలే పోనీ. కాళ్ళు నొప్పుగా ఉన్నాయి కదా, సరే తీసుకుంటాను. ఇంకోటి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయితే విజయవంతంగా పూర్తయింది. ఫుడ్ ఇచ్చేసాము. వాకింగ్ అయిపోయింది. పద్మారావు నగర్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిపోయింది. ఇక్కడి నుంచి మనం నేరుగా ఇంటికి వెళ్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. మేము చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నానికి సహకరించండి. థ్యాంక్ యూ.